మావిగన్ 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 రావాలమ్మా రావాలి రావాలి రావాలి. ఏయ్ తొగ్లక్, పిచ్చి ముదిరిందా అని అడుగుతున్నా. ఎవరికాయ పిచ్చి? నీకు పిచ్చి, నీ కొడుక్కి పిచ్చి, నీ బామ్మర్దికి పిచ్చి. ఇక్కడ మావిగన్ రాజధాని మాది. కన్ఫర్మ్, నో డౌట్. నీకు చిప్పు దొబ్బింది. అమరావతి రాజధానిగా దేశమంతా ఒప్పుకున్నాక నీ పరిస్థితి ఘోరంగా తయారైంది పిచ్చిరెడ్డి. దేశమంతా ఒప్పుకుంటే మాత్రం నేను ఒప్పుకోలేదు కదా. అమరావతి రాజధాని కానే కాదు, మావిగన్ మాత్రమే రాజధాని. నీకు రాష్ట్రం డెవలప్ కావడం ఇష్టం లేదు సైతాన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి శనిలా దాపురించావు. ఆంధ్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారు? నీలాంటి రాక్షసుడు ఈ రాష్ట్రంలో అఘోరించాడు. ఓహో, నేను రాక్షసుడినైతే నువ్వు ఆంధ్రుల కోసం అవతరించిన దైవాంశ సంభూతుడవా? చెప్పవయ్యా చెప్పు, ఇంకా చెప్పు. నేను చెవుల్లో పూలు పెట్టుకుని వింటాను. చెప్పు చెప్పు. నువ్వు ప్రత్యేకంగా చెవిలో పెట్టుకునేదేంటయ్యా? నువ్వే పెద్ద ఎర్రి పుష్ప అనివి. నీ పరిపాలనలో ప్రజలను పిచ్చోళ్లను చేశావు. నిన్ను నమ్ముకున్నందుకు నట్టేట ముంచావు. నువ్వేం చేస్తా ఉన్నావయ్యా? అభివృద్ధి, అమరావతి, ఆవకాయ అని చెప్పి కాలం గడిపేస్తా ఉన్నావు. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ఆ నొప్పేమిటో. ప్యాలెస్ లో కూర్చుని ఎగ్గ పప్పులు తినే నీకేం తెలుస్తుంది? మోసుకోవయ్యా. ఈ 2 ఏళ్లలో ఎన్నో కంపెనీలను తీసుకొచ్చా. ఇంకా 3 సంవత్సరాలలో మొత్తం మారిపోతుంది. అప్పుడు ఇంకా కొల్లి కొల్లి కృషించిపోతావు. గడిది గుడ్డేం కాదు. నాకు నువ్వు చేస్తా ఉన్న అభివృద్ధి ఏమాత్రం కనిపించడం లేదు. నాకెందుకు కుళ్ళు? అసలు నీకు కళ్ళు కనిపిస్తేనే కదా. నీకు కనిపించేవి అక్రమ సంపాదన, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు. అవన్నీ చేసి ఇంకా కోట్లు గడించాలి. ఇదేగా నీకున్న దృష్టి. ఇదిగో పెద్ద మనిషి, నీ వయసు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల తర్వాత శాశ్వతంగా రాజకీయాల నుండి రిటైర్డ్ అయిపోతావు. నీకెందుకు నాతో గొడవ చెప్పు? వయస్సు శరీరానికి, మనసుకు కాదు మైదాన్ రెడ్డి. నీకు మైక్ ఇస్తా. నాతో పోటీగా గట్టిగా మాట్లాడు. నీకు దమ్ముంటే నేను గొంతు లేపితే నువ్వు తట్టుకోలేవు పెద్ద మనిషి. పిల్ల బచ్చా, ఒక లైన్ చూసి చదవడానికి గంట చేస్తావు. అందులో అన్ని బూతులే. ఇవాళ రేపు బూతులు కామన్ లేవయ్యా. ఏడ్చావులే. కొంచెం గొంతు పెంచితే నీ గొంతు బొంగురబోతుంది. నువ్వా నా స్టామినా గురించి మాట్లాడుతున్నావు? మోసుకోమ్మా. ఈ 3 ఏళ్ళు అదే పని చేస్తాం. 2029లో అప్పుడు మా గొంతులు లేస్తాయి. మావిగన్ను రాజధానిగా మార్చేస్తా. నీ అమరావతిని కూల్చేస్తా. వాళ్ళు రాలగొడతా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. కూల్చేయడానికి ఇది ప్రజావేదిక కాదు, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. మళ్ళీ నీకు అధికారం అప్పచెప్పేంత పిచ్చోళ్ళు కాదు నా ప్రజలు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఓయబ్బో, నా ప్రజలు అంటా ఉన్నావే? నాకు 40% ఓటు షేర్ ఉంది. వాళ్ళందరూ కూడా కావాలి గగన్, కావాలి మావిగన్ అని కోరుతా ఉన్నారు. నీకంతగా ఆ పేరు నచ్చితే నీ తాడేపల్లి ప్యాలెస్ కి పెట్టుకో, బెంగళూరు ప్యాలెస్ కి పెట్టుకో. ఇంకా బాగా నచ్చితే నీ పార్టీ పేరు మార్చి మావిగన్ అని పెట్టుకో. అంతేగాని మా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోం కబడ్దార్. ఏం బెదిరిస్తా ఉన్నావా? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెబితే తెలుసుకునేంత పరిస్థితుల్లో లేను నేను. 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టినా నీకు బుద్ధి రాలేదు. అభివృద్ధి దిశలో రాష్ట్రాన్ని నడిపే విధంగా నేను ముందుకు పోతా ఉంటే మావిగన్ అని జనాల్ని మభ్యపెట్టాలని చూస్తావా? నీ ఆటలు సాగవు. ఏయ్ బాబు, నన్ను రెచ్చగొట్టకు. నాకు తిక్కరగితే ఏం చేస్తారో నాకే తెలియదు. నీలాంటి తిక్కడోళ్ళని నా లైఫ్ లో బొచ్చడి మందిని చూశాను. నా అనుభవం అంత లేదు. నీ వయస్సు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏమి గుర్తుపెట్టుకోవాలో నాకు తెలుసులేవయ్యా. ఒక్కొక్కడికి రప్ప రప్ప ఆడిస్తా. ఇప్పుడు నిన్ను రప్ప రప్ప ఆడించే బాధ్యత ప్రజలు తీసుకున్నారు. నీ కేసులన్నీ తిరగదోడే బాధ్యత పోలీసులు తీసుకున్నారు. నీకు శిక్షలు వేసే బాధ్యత చట్టాలు తీసుకున్నాయి. ఎలక్షన్ల లోపే నిన్ను బొక్కలో వేసే బాధ్యత నేను తీసుకుంటాను సైకో రెడ్డి. ఇక నీ సీను సితారే.